రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నటువంటి సిస్టమ్ ఉండాలి. అలా కాకుండా ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క రూల్ అన్నప్పుడే తేడా వస్తుంది, తగవలు వస్తుంది. అందులో భాగమైనటువంటిది ట్రంప్ని కావాలని చెప్పి జైల్లో పెట్టించడం కోసం కొంతమంది అధికారులతో బైడెన్ కథ నడిపాడు. చివరికి అతని చేతిలో పలకబెట్టి ఫోటో తీసినటువంటి తరహా వ్యవస్థ అతన్ని నేరస్తుడిగా జైల్లో పెట్టించి తద్వారా ఎన్నికల్లో పోటీకి అనర్హత చెయ్యాలన్నటువంటి ప్రయత్నం చేసుకొచ్చాడు. అయితే ఆలస్యం కారణంగా ట్రంప్ బతికి బయటపడ్డాడు. బైడెన్ అంత పెద్ద కుట్ర చేశాడు. అదే సందర్భంలో బైడెన్ కొడుకు ల్యాప్టాప్, అందులో ప్రపంచవ్యాప్త దారుణమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. అట్లాగే అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి బోలెడని రహస్యాలు ఉన్నాయి. అదంతా ముందు బయటపడింది. తర్వాత చూస్తే దర్యాప్తుకు ఆదేశించిన తర్వాతన అదే బైడెన్ ప్రభుత్వమే దర్యాప్తుకు ఆదేశించాల్సి వచ్చింది. ఆదేశించిన తర్వాతన ఏమీ లేదని చెప్పేసి రిపోర్ట్ రాసి ఇచ్చేశారు అధికారులు అందరూ కలిసి. ఇందులో ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, బైడెన్ కోసం అని చెప్పి 51 మంది ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ పనిచేశారు. వీళ్ళ అందరూ కూడా హంటర్ బైడెన్ ల్యాప్టాప్ విషయంలో ఏమీ లేదని చెప్పేందుకోసం అని చెప్పి కథ నడిపించినటువంటి వాళ్ళు, అంతా ఉందని ప్రపంచమంతా కనిపించిన తర్వాత దాన్ని దాచేసినటువంటి దొంగలు. వీళ్ళందరి మీదన ఇప్పుడు విచారణకు ఆదేశించాడు ట్రంప్. తద్వారా రాబోయే రోజుల్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఏజెంట్లు జైలు పాలయ్యే పరిస్థితి కనబడుతోంది, తప్పుడు పని చేసినందుకు, కాపాడుకొచ్చినందుకు.